పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 18. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. చాలండి, చాలు. చదవబడిన మాటలను దేవుడు దీవించును గాక. మనందరం కూడా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామం గొప్ప మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చెప్పబోయేటువంటి వాక్యము ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం అనిపించింది. ఈ వాక్యము ప్రతి ఒక్కరు కూడా వినాలని, విన్నటువంటి వాక్యము ద్వారా దీవించబడాలని నేనైతే ఆశను కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి గడిచిన బుధవారం రోజు గృహ కూడిక జరిగింది. గృహ కూడిక చాలా ఆశీర్వాదకరముగా జరిగిందని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అది నిజంగా ఇంటికి అది ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ కూడా మీ అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను, అటువంటి గృహ కూడికలు మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటికి ఒక 10 మంది రావాలి, 10 మంది కూర్చొని మన నిమిత్తము ప్రార్థన చేయాలి, అక్కడ వాక్య పరిచర్య జరగాలి. ఆ తర్వాత స్వప్న కనుకుంట సాక్ష్యం ఇచ్చింది. ఎవరో ఒక మనిషి అంటే నిజమైన మనిషి కాదు, ఎవరో ఒక మనిషి ఆమెను తగులుకుంటూ బయటికి వెళ్ళినట్లుగా, బయటికి అనక ఒక మనిషి ఆమెను తగులుకుంటూ బయటికి వెళ్ళిపోయినట్టుగా ఆమెకు అనిపించిందంట ప్రార్థన జరిగినప్పుడు. మరి కంటికి కనిపించినటువంటి వాడు బయటికి వెళ్తున్నాడంటే వాడు ఎవడై ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా మన మీద అయితే వాడు దాడి చేస్తాడు, అది వాస్తవము. మనం ఆయన మాటలను నమ్ముతున్నాం కనుక, ఆయన వెంబడిస్తున్నాం కనుక వాడు మన మీద దాడి ఖచ్చితంగా చేస్తాడు. వాటి నుంచి వాటి మీద జయాన్ని మనం పొందుకోవాలంటే దేవుడిచ్చేటువంటి ఆయన సర్వాంగ కవచమును మనం ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. లేదంటే వాడిని మనం ఓడించలేం, వాడిని మనం జయించలేం. ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్న శోధనలు వచ్చినాయి అనుకోండి, చర్చికి రాం, వెనక జారిపోతాం. అవన్నీ ఎందుకు, దేని కారణాన్ని బట్టి వెనక్కి జారిపోతామంటే సరైనటువంటి ఆత్మీయత, ఆత్మ సంబంధమైన జీవితం లేకపోతే, గుర్తుపెట్టుకోండి, ఎంతమంది వచ్చారో మీ అందరికి తెలుసు. ప్రారంభం నుంచి చిన్న చిన్నగా వెనకకు జారిపోతారు. ప్రారంభంలో బలంగా ఉంటారు. మనం ఆ నేలల గురించి చెప్పుకున్నాం. ఆ నేలల గురించి చెప్పుకున్నాం. మంచి నేలన పడ్డ విత్తనమే మంచి పంటను తీసుకురాగలదు. నువ్వు రాయి నేలలాగా ఉంటే ప్రారంభం బానే ఉంటది, కానీ వేరు లోతుగా నాటబడదు కాబట్టి నువ్వు ఎండిపోతావు. అలాగనే ముళ్ళ చెట్లు మొలిచిన నేల, విన్నాం దాని గురించి కూడా. నువ్వు మంచి నేలవే, కానీ నువ్వు మంచి విత్తనంతో పాటుగా ముళ్ళ పొదలు కూడా మొలిచేటువంటి అవకాశాన్ని నువ్వే ఇచ్చావు. కాబట్టి ముళ్ళ పొదలు ఎక్కువగా మొలుస్తాయి. మంచి చెట్టు, మంచి విత్తనం, మంచి మొక్కను మొలిపించిన విత్తనం ఏదైతే ఉందో అది ఆ ముళ్ళ చెట్ల వలన, ముళ్ళ పొదల వలన అడిచివేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు మంచి నేలగా ఉండాలి.
నువ్వు మంచి నేలగా ఉండాలి. నీ హృదయంలో మంచి విత్తనానికే నువ్వు చోటు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. నా అంశం ఏంటంటే, వెన్ యు మీట్ గాడ్ యు ఆర్ నో మోర్ ద సేమ్ పర్సన్. వెన్ యు మీట్ గాడ్ యు ఆర్ నో మోర్ ద సేమ్ పర్సన్. అంటే దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే కలుసుకుంటావో ఆ దినము నుండి నువ్వు ఒక మార్పు చెందిన మనిషి. దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే కలుసుకుంటావో ఆ రోజు నుంచి నువ్వు ఇక ఇది వరకు మనిషిలాగా ఉండనే ఉండవు. నీకు అర్థమవుతుందా? ఇది వరకు మనిషి అంటే నీ పాత జీవితం ఎలాగైతే ఉన్నదో, నీ పాత అలవాట్లు ఎలాగైతే ఉన్నవో, నీ పాత మాట తీరు ఎలాగున్నదో, నీ పాత నడవడిక ఎలాగున్నదో, నీ నడిచే విధానము, నీ వస్త్రధరణ విధానము, నీ వైఖరి, ఇవన్నిటిలో కూడా పరిపూర్ణమైనటువంటి మార్పు వస్తుంది. నిజముగా మనం సంఘానికి వస్తున్నాము, కానీ ఎవరిని కలుసుకోవడానికి రావాలి? మనం దేవుడని అందరు చెబుతారు, కానీ మరి దేవుడని చెప్పినటువంటి మనము ఆ దేవుణ్ణి కలుసుకున్నావా? దేవుణ్ణి కలుసుకోవడానికి సంఘానికి రావాలి అని అందరం చెబుతాం, కానీ అదే మాదిరి అయినటువంటి మనిషిగా వచ్చి అదే మాదిరి అయినటువంటి మనిషిగా నువ్వు ఇంటికి వెళ్తున్నావు, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళు వస్తారు, బాప్తిస్మం తీసుకోవాలి, దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి అని. బాప్తిస్మం అడిగినప్పుడు ఇవ్వకూడదు, రేపిస్తాను, ఎల్లుండిస్తాను అని వాయిదాలు వేసేటువంటి అర్హత ఏ మనుష్యుడికి లేదు. ఒక మనిషి వచ్చి నాకు బాప్తిస్మము కావాలి, యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను అడిగినప్పుడు నువ్వు ఇవ్వడమే. నా పాపం ఏంటో నేను తెలుసుకున్నాను, నేను గ్రహించాను అని అడిగినప్పుడు ఇవ్వాలి. అయితే ఇక్కడ చూడండి, బాప్తిస్మము చాలా మంది తీసుకుంటారు. బాప్తిస్మం తీసుకునే వాళ్ళల్లో చాలా మంది ఉంటారు, కానీ నిజముగా దేవుణ్ణి కలుసుకుని ఆ రోజు నుంచి వారు చేసినటువంటి వాగ్దానమును ప్రకారముగా వారు దేవునితో ఏదైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణమును నెరవేర్చేటువంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు, కొద్ది మందే ఉంటారు. ఇంకా చెప్పాలంటే పొడిగుడ్డలతో వెళ్తున్నారు, తడిగుడ్డలతో వస్తున్నారు, పొడిగా పాపిగా వెళ్తున్నారు నీళ్ళలోకి, నీళ్లతో మునిగి తడి పాపిగా బయటికి వస్తున్నారు తప్ప ఆ స్వభావం అనేది వారిలో నుంచి వెళ్ళటలేదు. వారి కలిగి ఉన్నటువంటి ఆ పాత వైఖరి ఏదైతే ఉన్నదో అది మారటలేదు. ప్రైజ్ ది లార్డ్. మారాల్సినటువంటి మన మనస్సు అది మారట్లేదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం ఎలాగుండాలంటే దేవునికి కట్టుబడి ఉండాలి, దేవునికి కట్టుబడి ఉండాలి. దేవుడు నన్ను రక్షించాడని నోటితో ఒప్పుకున్నావు కదా, దేవుడి వల్లనే నేను ఇలా ఉన్నానని నువ్వు చెబుతున్నావు కదా, నీ మాటలు నీ జీవితానికి సమాంతరంగా ఉండాలి. యువర్ వర్డ్స్ మస్ట్ ప్యారలల్ యువర్ యాక్ట్స్. నువ్వు ఒక పక్క దొంగతనం చేస్తూనే దొంగతనాలు చెయ్యకూడదు అని చెప్పావు అనుకోండి, నువ్వు ఒక పక్కన దొంగతనాలు చేస్తూనే ఉన్నావు, పక్కనోడికి ఏం చెప్తున్నావు? ఇలా దొంగతనాలు చేయకూడదు నాన్న. కొంతమంది తాగుబోతులు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ తాగేసే ఉంటారు. రే మాలాగా అవ్వకండ్రా, మేము తాగి మా జీవితాలు పోగొట్టుకున్నాంరా, ఇదిగో సిగరెట్ పెట్టాడు దేపం అని వాడిని పంపిస్తుంటివి, వాడికే చెబుతుంటివి సిగరెట్లు తాగకూడదురా, ఆరోగ్యం పాడైందిరా. ఇలాంటి వాడు చెప్పేటువంటి మాటలు ఎవడంటాడు? ఎవ్వడు వినడు.
నీ మాటలు నీ క్రియలకు సమాంతరమైనవిగా ఉండాలి. మనం చెబుతాం చెప్పమంటే దేవుడి గురించి సాక్ష్యాలు, దేవుడి గురించి చెప్పమంటే మనం ఏకంగా పెద్ద పెద్ద వ్యాసాలు, పెద్ద పెద్ద గ్రంథాలే రాస్తాం. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలే ఉన్నాయి, మనం 1200 పుస్తకాలు కూడా రాస్తాం రాయమంటే. బట్ వాట్ ఈస్ ద యూస్? కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు ఉన్నటువంటి వ్యక్తిగానే, ఇప్పుడు ఉదాహరణకి దేవుణ్ణి తెలుసుకోవడానికి ముందు నీలో అసూయ అనేటువంటిది ఒకటి ఉంది. ఎదుటి వ్యక్తులు అంటే అట్లాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఒక అసూయ అనేది నీలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తులను చూసినప్పుడు నీకు అసూయ కలుగుతూ ఉందనుకోండి, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక అదే అసూయను మోస్తూ తిరిగితే ఎలాంటి రకమైన విశ్వాసివి నువ్వు? ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు దేవుణ్ణి కలుసుకున్నాక నువ్వు ఒక నూతన వ్యక్తిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. క్రీస్తులో ఉన్నవాడు ఇక నూతన సృష్టి అనుంది. పాతవి గతించను, ఇదిగో కొత్తవి క్రొత్తవాయను. మరి నువ్వు ఎవరిలో ఉన్నావు? క్రీస్తులో ఉన్నవాడే నూతన సృష్టి అయినప్పుడు మరి నువ్వు ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉన్నావు? క్రీస్తులో ఉంటేనే నీ నూతనమైన కార్యాలు చూడాలి. నువ్వు నూతనమైన వ్యక్తివి. యు ఆర్ న్యూ. నీ తల్లికి నువ్వు కొత్తవాడివే, నీ భార్యకు నువ్వు కొత్తవాడివే, నీ పిల్లలకు నువ్వు కొత్తవాడివే, సమాజానికి కూడా నువ్వు కొత్తవాడివే. ఎప్పుడండి? క్రీస్తులో ఉన్నప్పుడు. అన్న నేను ఆల్రెడీ క్రీస్తులో ఉన్నానన్నా, కానీ నేను ఇంకా పాతవాడిగానే ఉన్నానన్నా అంటే యు ఆర్ సమ్వేర్ దెర్ ఈజ్ రాంగ్. నీలో ఏదో ఒక తప్పిదం ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పాత ఈర్ష పోలేదంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. ఇల్లంతా ఊడ్చావు కానీ మూలలో ఊడవలేదు అంటాను నేను. ఇల్లంతా తుడిచావు కానీ ఎక్కడో ఒక భాగాన్ని విడిచిపెట్టావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఇల్లంతా తుడిచావు, ఒక చోట మాత్రం విడిచిపెట్టావు. అది తుడవాలి, అది ఊడవాలి. నీలో ఉన్నది శుభ్రంగా ఆ దుమ్ము బయటికి పోవాలి. నీకు అంటిన కంపు అది వదిలిపోవాలి నీ నుంచి. కాలువలో పడ్డటువంటి ఒక కప్పుని తీసి నీళ్లతో కడిగితే ఆ వాసన పోదు. అని నువ్వు ఇంకేదో వాటి శుభ్రం చేయాలి. దాన్ని ఆ వాసన కూడా పోవాలి. తాగేటప్పుడు ఆ వాసన వస్తా ఉంటే తాగుతావా? దానికి అంటిన మట్టి పోవచ్చేమో కానీ దాని వాసన ఇంకా అక్కడే ఉంది. ఆ వాసనను కూడా మనం పోగొట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు పోతుంది మనలో నుంచి? మన పాత స్వభావం మన దగ్గర నుంచి ఎప్పుడు దూరం అవుతుంది? ఎప్పుడు? సహజత్వానికి క్రైస్తవుడికి సహజత్వం అనేది ఏ ప్రభావం చూపదు. గుర్తుపెట్టుకోండి. తాత వాళ్ళు మందు తాగారు కాబట్టి నేను కూడా మందు తాగాను ప్రారంభంలో, అది సహజత్వం. కానీ నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ సహజత్వం నీ మీద పనిచేయదు. యు ఆర్ క్వైట్ ఆపోజిట్ టు యువర్ న్యాచురాలిటీ. నీ సహజత్వానికి నువ్వు పూర్ణ వ్యతిరేకుడిగా ఉంటావు. ఆ జీన్స్ లోనే బ్రహ్మం గారు నాన్న సారా తయారు చేసేవాడు. ఆయన తాగుబోతు. ఆయన తాగాడు కాబట్టి నా కొడుకు కూడా తాగాలని బలవంతం చేశాడు. ఆయన తాగను అని చెప్పినప్పుడు ఆడోళ్ళు తాగుతున్నారు, నీకు తాగడానికి ఏంది అన్నాడు. నేను ఆడోడినా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మందు సీసా పట్టుకున్నాడు. వెంటనే ఒక స్వరం వచ్చింది, నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు, నేను నిన్ను వాడుకోవాలి అన్నాడు. ఏం చేశాడు మరి? ఆ సహజత్వం ఏమైంది? మా నాన్నలు తాగేవాళ్ళు, మా నాన్నల ఫ్రెండ్స్ తాగేవాళ్ళు, నేను తాగపోతే ఎట్లా అనేటువంటి ఆ సహజత్వం ఆయన మీద పని చేయలేదు. ఆయన తాగలేదు. వింటున్నారా? ఆ న్యాచురాలిటీ అనేది మన మీద పని చేయదు. ఇక హల్లెలూయా.
అలవాట్లు ఉన్నా కూడా వెంటనే అలవాట్లు క్రీస్తులోకి రాగానే ఎలా మారుతున్నారు వాళ్ళు చెప్పండి? నో ఎడిక్షన్ అంటే ఆ వ్యసన పరులు కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు మారుతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఎలాగా? లోకంలో ఉన్న వ్యసన పరులు ఎందుకు మారరు మరి? డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, మందులు వాడినా అలవాటు పోవట్ల వాళ్ళకి. కానీ క్రీస్తులోకి వస్తే పోతుంది. ఎలా పోతుంది? క్రీస్తులోకి వచ్చిన తాగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ వచ్చిన తర్వాత మార్పు చెందాడంటే మాత్రం అది ఖచ్చితంగా అతను దేవుణ్ణి కలుసుకున్నాడు. కలుసుకున్న నాటి దగ్గర నుంచి అతను ఒక మార్పు చెందిన మనిషిగా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఆదివారం కలుసుకోవడానికి వచ్చి నువ్వు తిరిగి వెళ్తున్నావు అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా ప్రతి వారంలో కూడా దేవుడు మనల్ని కలుసుకునేటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు. స్టిల్ వీఆర్ నాట్ గెటింగ్ చేంజ్డ్ అంటే మనలో లోపం ఉంది. యు ఆర్ నాట్ కంప్లీట్లీ సరెండర్డ్ టు గాడ్. దేవునికి పరిపూర్ణంగా నువ్వు లోబడుట లేదు. హల్లెలూయా. మనం అది కన్ఫర్మ్ చేసుకోవాలి, అసలు మనం ఏం చేస్తున్నాం అనేది. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి కలుసుకున్నాక నీ వైఖరి మారుతుంది. నువ్వు ఇతరులతో ప్రవర్తించేటువంటి తీరు ఎలా ఉన్నది, నీ వైఖరి కూడా మారుతుంది. నువ్వు కంప్లీట్ గా మార్పు చెందాలి. ఐఎమ్ ఏ న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టిగా నేను ఉండాలి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. రైట్. దీనికి ఒక పరిష్కారం ఉంది. పరిపూర్ణంగా నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారాలంటే ఒకటే ఒక కార్యాన్ని నువ్వు చేయగలగాలి. అది ఏమిటో కాదు, అది నువ్వు దేవుణ్ణి కలుసుకోవటం అయి ఉంది. లోకంలో ఉన్నప్పుడు నువ్వు మోసగాడివి కావచ్చు, లోకంలో ఉన్నప్పుడు నువ్వు దొంగవి కావచ్చు, లోకంలో ఉన్నప్పుడు నీకు అన్ని అలవాట్లు ఉండొచ్చు. కానీ నువ్వు వీటన్నిటి నుంచి విడుదల పొందిన ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు తప్పక దేవుణ్ణి కలుసుకొని తీరాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తులు ఏ సమయాలలో దేవుణ్ణి కలుసుకున్నారో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం పేరండి ఈ వ్యక్తి పేరు? ఈ వ్యక్తి పేరు యాకోబు. ఇతను పుట్టేటప్పుడు కూడా చూడండి, గర్భంలో నుంచి బయటికి నేనే ముందు రావాలి అని వాళ్ళ అన్న మడెం పట్టుకున్నాడు. గర్భంలోనే నేను పెద్దవాడిగా పోవాలి బయటికి. చూసారా? ఒకరోజు వాళ్ళన్న వేటాడటానికి వెళ్ళి అలిసిపోయి తిరిగి వస్తూ ఉన్న సమయంలో ప్రాణము పోయే అంత ఆకలిగా ఉన్నాడు అతను. ఈ యాకోబు ఏం చేస్తున్నాడంటే ఎర్రని కలగూర వంటకం చేస్తున్నాడు ఆయన. మనకు కూడా సహజం అది. కూర ఎర్రగా ఉంటే ఒక ముద్ద తినాలనిపిస్తుంది, అవునా? కారంగా ఎర్రగా ఉంటే, అవునా, నోరు ఊరదు మనకి. అలాగనే యాకోబు కూర వండుతా ఉన్నాడు కూర్చొని. అన్న వచ్చాడు, ఆ కూరను చూశాడు. ఇదిగో ఆ కలగూర వంటకంలో నాకు కొద్దిగా పెట్టు అన్నాడు. అప్పుడు యాకోబు, అరే అడిగింది నా అన్నే కదా, నా రక్త సంబంధే కదా, అన్న కొద్దిగా పెడదాం అని అనలేదు. అన్నాడు, ఆ కూర ఇస్తా నీకు, అయితే నీ జ్యేష్ఠత్వాన్ని అంటే నీ పెద్దరికం ఏదైతే ఉందో అది నాకు అమ్మ అన్న. చూసారు దేనికి గేలం వేశాడు? నేను కూర ఇస్తాను, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు అన్నాడు. అప్పుడు ఏశావు జ్యేష్ఠత్వంలో ఉన్న విలువ తెలియక, నా ప్రాణం పోయేటప్పుడు నా జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అని ఆ కూర తీసుకుని, ఇవాళ నుంచి నేను ముందు పుట్టినా ఇంటికి నువ్వే పెద్దోడు అని జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చేశాడు. యాకోబుగా కూర కోసం అమ్మేశాడు. తర్వాత సందర్భంలో జరిగింది నేను మీకు వివరిస్తాను.
యాకోబు తండ్రి ఇస్సాకు ఒకరోజు యాకోబు అన్నను పిలిచి, ఏశావును పిలిచి, నాయనా ఏశావు, నా కోసం నువ్వు ఈరోజు మంచి భోజన పదార్థాన్ని సిద్ధపరిచి నా దగ్గరికి తీసుకురా. నేను తిని తృప్తి పొంది నేను నిన్ను ఆశీర్వదిస్తాను. వినాలి, వింటున్నారా? అర్థమవుతుందా ఏమన్నా? ఇస్సాకు చెప్తున్నాడు పెద్ద కొడుకుతోటి, నా కోసం ఒక రుచికరమైనటువంటి కూరను తీసుకొని నా దగ్గరికి తీసుకురా, నేను కడుపారా తిని నిన్ను దీవిస్తానన్నాడు. తండ్రి మాటను తీసుకొని ఇస్సాకు అడవికి వేటాడటానికి వెళ్ళాడు. వేటాడటానికి వెళ్ళిన సమయంలో ఈ యాకోబు ఏం చేశాడో తెలుసా? సంతలోకి వెళ్ళి ఒక మంచి గొర్రెని తీసుకొచ్చి దాన్ని సిద్ధపరిచి దాన్ని కూరగా చేసి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న దగ్గరికి కూడా ఎలా వెళ్ళాడు తెలుసా? ఏశావు వస్త్రాలు కప్పుకొని వెళ్ళాడు. వాళ్ళ నాన్నకి చూపు మందగించింది. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా ఆయనకి కనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. చూడండి యాకోబు ఏం చేశాడో, అన్న వస్త్రాలు మీదేసుకొని వెళ్ళాడు. నానా, ఇదిగో నువ్వు అడిగినటువంటి వేట మాంసాన్ని నీకు తెచ్చాను అన్నాడు. ఎవరయ్యా నువ్వు అని అడిగాడు తండ్రి. ఎవరో తండ్రి ఎవరు? ఇస్సాకు ప్రవక్త కదా, అవునా? మరి ప్రవక్త కళ్ళు కూడా కప్పాడు ఇతను యాకోబు. తండ్రిని మోసం చేశాడు, అలాగనే ప్రవక్త. అయ్యా ఎవరు నువ్వు? ఏశావేనా అన్నాడు. ఏశావునే అన్నాడు. మరి ఇదేంది నీ స్వరం, నీ గొంతేంది వేరుగా ఉంది? చూపు కనిపించకపోతేనే గొంతు గుర్తుపడతారు కదా. నీ గొంతేంది విచిత్రంగా ఉంది, వేరుగా ఉంది? నువ్వు యాకోబువా ఏశావా అంటే నేను ఏశావునే అన్నాడు. అయితే నా దగ్గరకు రా, నిన్ను తడిమి చూస్తానన్నాడు. నేను నిన్ను తడిమి చూడాలి అని పైన గొర్రెబొచ్చుతో ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని వేసుకొని వెళ్ళినప్పుడు ఇస్సాకు తడిమి చూసినప్పుడు యాకోబు ఏశావు వలే అనిపించాడు ఆయనకు. ఇంకా వెంటనే కుడి చెయ్యిని తీసి యాకోబు నెత్తి మీద వేసి ఏశావు పొందుకోవాల్సిన దీవెనలన్నీ యాకోబు మీద ఆరోపించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎడమ చెయ్యి యాకోబు మీద పడాలి, కానీ కుడి చెయ్యి యాకోబు మీద పడింది. కళ్ళు కనిపించిన తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, కూర ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు అన్నకు రావాల్సిన దీవెనలన్నీ కూడా యాకోబు పొందుకున్నాడు. దీన్ని ఏమంటారు చెప్పండి మీరు? ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఏమంటాం? బైబిల్ అనకనే అనింది మోసగాడు అని. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. యాకోబు చిట్ట చివరికి వచ్చేసరికి ఆనందంగా వచ్చాడు, నా తండ్రి నన్ను ఈరోజు దీవిస్తాడు అని. నానా, నీ కోసం నేను మాంసాన్ని తెచ్చాను, తిను నానా అంటే, ఎవరు బాబు నువ్వు అన్నాడు. నేను నీ పెద్ద కొడుకుని ఏశావుని అన్నాడు. మరి ఇందాక వచ్చింది ఎవరు? ఇందాక ఎవరు వచ్చారు? నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు ఇస్సాకు అన్నాడు, నీకు రావాల్సిన దీవెనలు నీ తమ్ముడు యాకోబు మోసపూరితంగా తీసుకున్నాడు రా అనంటే, అప్పుడు ఏశావు అన్నాడు, నాకు ఇవ్వడానికి నీ దగ్గర మిగిలి ఉన్నవి ఏమీ లేవా అన్నాడు. చూడండి ఏమన్నాడు, డబ్బులన్నీ వాడికి ఇచ్చావు, సరే నీ దగ్గర అడుగు బడుగు పావలా రూపాయి కూడా లేదా? ఏమీ లేవు, రానాయన అని ఏశావు మీద చెయ్యి వేసి, నీ కుటుంబం నీ వంశాలన్నీ కూడా నీ తమ్ముడికి దాసుడుగా ఉంటావు అని చెప్పాడు. ఏడ్చాడు బిగ్గరగా ఏశావు. చూసారా, నాకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, నాకు రావాల్సిన దీవెనలు పొందుకున్నాడు, నన్ను దాసుడి స్థానంలో ఉంచాడు. ఏడ్చాడు. ఏడ్చి కోపం వచ్చేసింది తమ్ముడి మీద. తమ్ముడిని తరవటం స్టార్ట్ చేశాడు. అన్న భయంతో
మామ ఇంటికి వెళ్ళాడు, అక్కడ 20 సంవత్సరాలు ఉన్నాడు. 400 మందిని వేసుకొని మీ అన్న నేను చంపటానికి వస్తున్నాడంటే లంచం పంపించాడు. అన్నతో రాజీ పడటానికి ముందే కొన్ని బహుమతులు పంపించాడు. అన్నా రాజీ పడదామన్నా, వింటున్నారా? అమ్మో అన్న బహుమానాలు స్వీకరించలేదు, నా దగ్గర కావాల్సినంత ఉంది, నాకెందుకు అన్నాడు. నా అన్న నిశ్చయంగా నన్ను చంపేస్తాడు, నాతో ఉన్న స్త్రీలను చంపేస్తాడు, పిల్లలందరినీ చంపేస్తాడని కుటుంబీకులందరినీ కూడా పంపించేశాడు. ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. మోసగాడనే పేరు పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి యాకోబు ఒకానొక సమయంలో ఒక రోజున దేవుణ్ణి కలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవుణ్ణి కలుసుకొని అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నేను పంపిస్తాను అంటున్నాడు. అక్కడ పెనుగులాట జరిగింది. దేవుడితో యాకోబు పోరాటమే చేస్తున్నాడు. పోరాటం అంటే మనం అనుకున్నట్టుగా గుద్దటమో తన్నటమో కాదండి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది, కన్నీళ్లతోనూ ప్రార్థనలతోనూ ఆయన దేవుణ్ణి వేడుకున్నాడంట. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా అనంటే దేవుడు అన్నాడు, లే తెల్లారుతుందిలే, నేను పోహాలే అన్నాడు. నన్ను ఆశీర్వదించితే నేను పంపిస్తానన్నాడు. చిట్ట చివరికి దేవుడు కాలు జాడిస్తే యాకోబు తొంటి తొలగిపోయింది. కుంటుతూనే పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కుంటుతూనే దేవుడిని పట్టుకొని విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు దేవునితోనూ నరులతోనూ పోరాడి గెలిచిన వాడవి. ఇక మీదట నువ్వు యాకోబు కాదు, నువ్వు మోసగాడివి కాదు, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలు అనబడదు అన్నాడు. ఆ పేరు దేవుడైతే ఎప్పుడైతే ఇచ్చాడు యాకోబుకు, ఆ సమయం నుండి కూడా యాకోబు ఒక నూతనమైనటువంటి సృష్టిగా అయిపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ముందు మోసగాడే, ఇంతకు ముందు యాకోబు అనే పేరుంది. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకున్నాడో ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. ఎప్పుడైతే అన్న నుంచి పారిపోతా వచ్చాడు, కానీ దేవుణ్ణి కలుసుకున్న తర్వాత అన్నకు ఎదురుగా వెళ్ళడం మొదలు పెట్టాడు. అన్న నుంచి పారిపోతున్నాడు, కానీ దేవుణ్ణి కలుసుకున్నాక నేను నా అన్న దగ్గరికి ఎదురెళ్తాను, నా అన్నని కలుసుకుంటాను, నా అన్నకి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్తాను, నేను వేడుకుంటాను నన్ను క్షమించమని. అసలు ఈ వైఖరి మొదట్లో ఎందుకు లేదు? దేవుడు ఉన్నాడని తెలీదా యాకోబుకు? ప్రారంభం నుంచి ప్రవక్త కడుపున పుట్టిన వాడికి తెలీదా? అన్నీ తెలుసు. నేను ముందుగానే చెప్పాను, ఒక మనిషి నువ్వు మారాలంటే యు మస్ట్ మీట్ గాడ్ ఫస్ట్. దేవుడితో ఒక సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు మారిన మనిషిగా ఉంటావు. కానీ దేవుణ్ణి కలుసుకోకుండా ఒక మోసగాడు, ఒక పరిశుద్ధుడు కాలేడండి. గమనించండి. అర్థమవుతుందా మీకు? రిటర్న్ అన్న దగ్గరికి వెళ్ళాడు. అన్న అంత దూరంలో ఉండగానే 7 మార్లు సాగిల పడుతూ వెళ్ళాడు. 7 మార్లు సాగిల పడటం అంటే పరిపూర్ణంగా నేను నీకు లోబడుతున్నా, నీ ఇష్టం వచ్చింది చెయ్యి. ఇదివరకు ఎందుకు లేదు ఈ వైఖరి? ఇదివరకు లేనటువంటి ఆ వ్యక్తిత్వం, ఆ వైఖరి, ఆ భయం లేదు. ఇప్పుడు చూడండి, నన్ను చంపేస్తావు చంపు. 7 మార్లు ఇలా సాగిల పడుతూ వెళ్ళాడు. 7 మార్లు సాగిల పడటం అంటే దాని అర్థం ఏంటంటే పరిపూర్ణముగా నేను నీకు లోబడుతున్నానయ్యా, నువ్వేం చేయాలంటే అది చెయ్యి. అక్కడ పరిస్థితులు మారిపోయినాయి. ఎప్పుడైతే 7 మార్లు సాగిల పడ్డాడో, చంపటానికి వస్తున్న కోపోద్రేకుడై ఉన్నటువంటి అన్న మారిపోయాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముడిని కౌగిలించుకున్నాడు. ఇద్దరు ఏడ్చారంట. వింటున్నారా? అసలు సన్నివేశం మామూలు సన్నివేశం కాదు. తమ్ముడు ఏడ్చాడు, అన్న ఇద్దరు ఏడ్చారు. చూసారా? ఇంత గొప్ప మార్పు, ఆ వాతావరణ మార్పు, పరిస్థితులకు మార్పు కారణం ఏంటంటే ఒక్కటే అండి అక్కడ జరిగింది. ఏశావులో మార్పు తీసుకొచ్చింది, యాకోబులో మార్పు తీసుకొచ్చింది. అదేంటంటే గాడ్, దేవుడు తీసుకొచ్చాడంటాను నేను. దేవుడు పరిపూర్ణంగా ఒక మార్పును కలుగు చేశాడు యాకోబులో. యాకోబుకు దేవుడైనప్పుడు యాకోబులో మార్పు చేసిన దేవుడు మనలో మార్పును కలుగ చేయలేడా? మనలో మార్పును తీసుకురాలేడా? ఖచ్చితంగా తీసుకొస్తాడు.
నువ్వు మోసగాడివైనా సరే, నువ్వు ఇశ్రాయేలు కావచ్చు. కానీ ఈ రెండింటి మధ్యలో ఆ కోడలిలో దేవుణ్ణి కలుసుకున్నాడు యాకోబు. దేవుణ్ణి కలుసుకోకుండా మనం ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా అవ్వాలంటే మాత్రం అది అసాధ్యం, అది అవ్వలేము మనం. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి కలుసుకున్నారు, దేవునికి పరిపూర్ణంగా వారి యొక్క హృదయాన్ని ఇచ్చారు. అట్లాగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగనే బైబిల్ గ్రంథంలో మారని వాళ్ళు కూడా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. చర్చిలోకి అందరు వస్తారు, రావాల్సిన వాళ్ళందరూ వస్తారు. సభ్యులుగా ఉన్నవాళ్ళు, సంఘానికి వారి సొంత సంఘం అని నమ్మి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారిలో తక్కువ మందే నిజాయితీ అయిన భక్తి చేస్తారు, అందరు కాదు. ఇది నిజం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. సత్యమని తెలుసుకుంటారు, వారి యొక్క హృదయాన్ని దేవుడికి అప్పగించుకుంటారు, దేవుణ్ణి కలుసుకుంటారు, వారు నూతనమైనటువంటి స్వభావమును కలిగి జీవిస్తారు. కానీ కొందరుంటారు, దేవుడు ఉన్నాడని తెలుస్తుంది వాళ్ళకి, దేవుడి సన్నిధిలోకి వస్తారు, ఇది సత్యమని అంగీకరిస్తారు, ఎన్నడూ కూడా వారి యొక్క హృదయాన్ని దానికి ఇవ్వనేవారు. అటువంటి సమయాల్లో ఏ మార్పు రాదు ఆ మనిషిలో. ప్రతిరోజు చర్చికి వెళ్తావు కదరా, బూతులు ఎట్ట మాట్లాడుతున్నావు? ప్రతిరోజు చర్చికే వచ్చాడు, ప్రతిరోజు చర్చికే వచ్చాడు, కానీ ఏమీ లేదు దాంట్లో. When your cup is full, it is useless to refill it. తాగాల్సినటువంటి కప్పు అనేది ముందుగానే నిండి ఉన్నప్పుడు దాన్ని మళ్ళా నింపటం అనేది అసాధ్యం. అది అలాగే ఒక మనిషి యొక్క హృదయము అనేకమైనటువంటి విషయాలతో నిండుకొని ఉన్నప్పుడు ఈ వాక్యం యొక్క స్థలం ఎక్కడ ఉంటుంది? ఇక హృదయంలో. మీరే ఆలోచన చేయండి. మన హృదయం అనేటువంటి ఆ పాత్రలో లోక సంబంధమైనటువంటి అన్ని విషయాలు నిండుకొని ఉన్నప్పుడు, సంఘములో చెప్పబడినటువంటి వాక్యమునకు స్థలము లేనప్పుడు ఈ వాక్యం వెళ్లకుండా ఒక మనిషి మారలేడు కదా. బైబిల్ ఏం చెప్తుంది? పూర్ణమైనది లోనికి వచ్చినప్పుడు పూర్ణము కానిది పనికి రాకుండా పోతుంది, నిరర్థకం అవుతుందని చెప్పబడుతుంది బైబిల్. ఇవాళ భూ సంబంధంగా పనికి వచ్చేది ఏంటంటే వాక్యము తప్ప ఏది లేదు అన్నాడు ప్రవక్త. ఒక మనిషి నూతనమైనటువంటి వ్యక్తిగా మారాలంటే ఆయన ఆ హృదయంలో పడాల్సినది దేవుని వాక్యమే. కానీ దేవుని వాక్యమునకు తప్ప అన్నిటికీ స్థలం ఇస్తున్నావు నువ్వు అన్నిటికీ స్థలం ఇస్తా ఉన్నావు నువ్వు. హౌ థింగ్స్ గెట్ చేంజ్డ్ దెన్. అలాంటప్పుడు వాక్యమునకు స్థలం ఇవ్వనప్పుడు మార్పు ఎలాగొస్తుంది ఒక మనిషిలో? మరి నేనైతే నమ్ముతున్నా, ఇది మీరు గ్రహించండి. వాక్యం ఈరోజు చెప్తున్న వాక్యం మీరు గ్రహించండి. నాకైతే చాలా ప్రాముఖ్యమైందని అనిపిస్తుంది నాకు. అందుకే మళ్ళీ రెండోసారి తీసుకున్నా. ఇది మన హృదయంలో వాక్యమునకు తావు లేనప్పుడు మనం విన్న వాక్యం అంతా ఎక్కడ పడుతుంది? ఆల్రెడీ కప్పు నిండున్న దాంట్లో నీళ్లు పోస్తున్నాడు. దాని అర్థం ఏంటి? పోసే నీళ్ళని కింద పోవడమే. అలాగనే లోక సంబంధమైనటువంటి విషయాలతో మన హృదయం నిండి ఉన్నప్పుడు వాక్యమునకు స్థలం ఉంటుందా? ఇక అక్కడ ఉండదు. అందుకనే కొంతమంది సంఘానికి వస్తారు, వెళతారు, ఈ రెండే జరుగుతాయి తప్ప వారిలో ఏమాత్రము మార్పు తీసుకురాలేము. నువ్వు మార్పు తీసుకురావాలంటే నీ హృదయము అనేది అది ఖాళీ అవ్వాలి, అది ఖాళీ పాత్ర అవ్వాలి. అది ఖాళీ పాత్ర అయినప్పుడే దేవుడు నీ పాత్రలో ఆయన నింపుకోగలడు, నిన్ను ఆయన నడిపించగలడు, నువ్వు ఎటు వెళ్ళాలో ఆయన నిర్దేశించగలడు, ఆయన నీ మాటలను నిర్ణయించగలడు, నీ చేష్టలను ఆయన నియంత్రణ చేయగలడు. ఆయన నీలోనికి రాకుండా ఏమీ జరగవు. అక్కడ గుర్తుపెట్టుకోండి, నీలోనికి రాకుండా అక్కడ ఏమీ జరగవండి. నువ్వు సంఘానికి రావచ్చు, వాక్యాన్ని వినొచ్చు, పరిశుద్ధాత్మ అనుభూతిని కూడా నువ్వు చెందొచ్చు. అనుభూతి చెందటం వేరు, నింపబడటం వేరు. మీరు గుర్తుపెట్టుకోండి. పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు వాక్యము చెప్పినప్పుడు ఆయన వాక్యము చెబుతూ ఉండగానే
పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని వాళ్ళు రుచి చూశారని ఉంది బైబిల్లో. వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు. అలాగనే రక్షణ లేనటువంటి వ్యక్తి, బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి బాగా ఆరాధన జరిగేటువంటి ఒక సంఘములోకి వెళ్ళినప్పుడు అతను కూడా పరిశుద్ధాత్మ చేత ఉజ్జీవింపబడచ్చు. బట్ దట్ డజంట్ మీన్ కంప్లీట్, ఏమంటారు, నిండబడటం కాదు అది. హల్లెలూయా. పేతురు, యోహానులు అక్కడ చూడండి, ఒక చిన్న ఒక విశ్వాసుల గుంపుని నేను మీకు చూపిస్తున్నా చూడండి. అపోస్తుల కార్యములు  ఈ చిన్న గుంపు పేరు వీరు సమరయులు. బాగా వినాలి మీరు. ఈ గుంపు ఎవరు? సమరయులు. వీళ్ళు సమరయులు అంటే యూదులకు అన్యులకు పుట్టినవారు. ఈ సమరయులు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని వాక్యాన్ని నమ్మారు, బాప్తిస్మం పొందారు. కానీ మీరు చూడండి, బాప్తిస్మం పొందారని పరిశుద్ధాత్మ నింపుదల వాళ్ళలో లేదు. అందుకే అక్కడ రాసింది 14, 15, 16 వచనాల్లో. అపోస్తుల కార్యం 8, 14, 15, 16. సమరయ వారు ఎవరు? వీళ్ళు సమరయ వారు. వీళ్ళు ఏం చేశారంట? ఇప్పుడు మన ఉదాహరణ చూసుకుందాం. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా యేసు ప్రభువుని దేవుడు అని అంగీకరించి ఇక్కడికి వచ్చామండి. నిజమేనా? పెద్దల దగ్గరికి వెళ్ళింది ఈ వార్త, సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళింది. యెరూషలేములో ఉన్నటువంటి సంఘం దగ్గరికి ఈ వార్త వెళ్ళింది. ఆ వార్త వెళ్ళగానే సంఘం ఏం చేసింది? అదిగో ఆగండి. యెరూషలేములో వార్త వెళ్ళింది ఏమని? ఇదిగో సమరయ ప్రాంతంలో కూడా కొంతమంది మనం నమ్మిన క్రీస్తుని కొంతమంది నమ్ముతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం అని పేతురు, యోహాను ఇద్దరు కూడా సమరయ ప్రాంతానికి పంపించబడ్డారు. అప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారంటే, ఇప్పుడు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? వీళ్ళు వాక్యం అంగీకరించాలని ఇట్లా ఆల్రెడీ అంగీకరించారు వాళ్ళ వాక్యం. ఇంకా చెప్పాలంటే అక్కడ రాయబడి ఉంది, వారు బాప్తిస్మము కూడా పొందారంట యేసుక్రీస్తు నామములో. చూడండి, అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. వాక్యాన్ని విన్నారు, బాప్తిస్మం పొందారు. ఇప్పుడు అది ఆ స్థాయిలో ఎవరున్నారు ఇక్కడ? మనం, మీకే తెలుసు ఎంతమంది బాప్తిస్మం పొందారు, మీకే తెలుసు. వాక్యాన్ని విన్నాము, వాక్యాన్ని అంగీకరించాం, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాం. అంత మాత్రమే సరిపోదని అర్థమవుతుంది ఇక్కడ. శిష్యులు వచ్చి ఇంకొక కార్యం అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అక్కడ. బాగా వినండి ప్రేమటువంటి దేవుడి పిల్లలారా. ఒక స్త్రీ గర్భమును దాల్చింది, ఒక స్త్రీ గర్భమును దాల్చింది. శిశువు గర్భములో పెరుగుతూ ఉన్నాడు. తండ్రి సంతోషిస్తున్నాడు, తల్లి సంతోషిస్తా ఉంది. బిడ్డ కలిగాడు. ఎవరు చూసినా కూడా ఏంటమ్మా అంటే, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని సంతోషంగా చెబుతుంది. బానే ఉంది. లోపల శిశువు పెరుగుతూ ఉన్నాడు. కానీ ఆ సంతోషం అనేది కొంత మట్టుకే ఉంటుంది, తల్లికి గాని తండ్రికి గాని. తల్లికి తండ్రికి ఉన్నటువంటి ఆ సంతోషం పరిపూర్ణతలోకి ఇలా రావాలంటే ఆ గర్భములో ఉన్న శిశువు బయటకు వచ్చి క్యారని ఏడవాలి. అది జరగకుండా తల్లి గాని తండ్రి గాని సంతోషించరు. అది పరిపూర్ణమైన పుట్టుగాని మనం అనకూడదు. లోపల ఉన్న బిడ్డకు జీవం ఉండదా? మరి జీవం ఉంది కదా, ఎందుకు సంతోషం లేదు వీళ్ళకి పరిపూర్ణంగా? వాడు బయటకు రావాలి, వాడు నడవాలి, వాడు అల్లరి చేయాలి. అర్థమవుతుందా? వాడు ఏదైతే ముట్టుకోవద్దానో అది ముట్టుకోవాలి, వాడు బడేయాలి.
ప్రార్థన చేస్తుంటే గొడవ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే కుటుంబంలో సంతోషం కలుగుతుంది. అలాగనే వాక్యాన్ని విశ్వసించాను, అది గర్భం దాల్చడం మాత్రమే. బాప్తిస్మం పొందావు, లోపల శిశువు గుండె కొట్టుకుంటా ఉంది, శిశువు పెరుగుతూ ఉంది. కానీ శిశువు పుట్టాలి, అంటున్నారా? శిశువు పుట్టి బయటికి రావాలి. శిశువు పుట్టి బయటికి వచ్చినప్పుడు అది ఒక నూతన జన్మగా వాడు జీవించబోతున్నాడు వాడు. అలాగనే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వాక్యాన్ని విశ్వసించడం అందరు నమ్ముతారు. యేసుప్రభు దేవుడు ఎవరు నమ్మట్లేదు? ఇప్పుడు యేసుప్రభు దేవుడు నమ్ముతున్నారు, చాలా మంది విశ్వసిస్తున్నారు. బాప్తిస్మం అంత మాత్రం సరిపోదని అర్థమవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే పేతురు యోహానులు వచ్చి వీరి కొరకు ప్రార్థన చేశారో, సమరయుల కొరకు ప్రార్థన చేశారో, అక్కడ వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవునితో నువ్వు నింపబడకుండా నువ్వు ఒక కొత్త వ్యక్తిగా అవ్వలేవు. మనమేంటి, మనం వింటున్నాం, వాక్య రూపంలో ఉన్న ప్రభువుని వింటున్నాం మనం. కానీ 2000 సంవత్సరాల క్రితం స్వయంగా ప్రభువుని తాకిన వాళ్ళు ఉన్నారు, ఇంత దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుకి ఇంత దగ్గరగా ఉన్న వాళ్ళు, బుగ్గా ఆనిచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటున్నారా? ఆయన విరిచి స్వయంగా ఆయన చేతులతో ఇచ్చిన ఆహారం తిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే చెప్పాడు, మీరు మేడ గదిలోకి వెళ్ళి పైనుండి శక్తి నుండి వరకు అక్కడే ఉన్నాను అన్నాడు. వాళ్ళకే అది చెప్పినప్పుడు నువ్వు నేనెంత? వింటున్నారా? శిష్యులకే అది అవసరమైనప్పుడు, శిష్యులే పైనుండి వచ్చేటువంటి ఆత్మను పొందుకోవాలని దేవుడు చెప్పినప్పుడు నువ్వు నేను ఎంత? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? ఆయన మనలోనికి రాకుండా, మనం ఆయనకు అనుమతించకుండా మనం మార్పు చెందిన వ్యక్తి అంటే నువ్వు అబద్ధం చెబుతున్నావు, నీకు నువ్వే అబద్ధం చెప్పుకుంటున్నావు, నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుణ్ణి కలుసుకోకుండా నువ్వు మారావు అంటే అది అబద్ధం అండి. అంటున్నారా? చేస్తూనే ఉంటాం మనం. దేవుడి గురించి చెప్పండి చెప్తామేమో కానీ మారావు అంటే మాత్రం అది నమ్మే సత్యంగా లేనటువంటి కార్యం, అది గుర్తుపెట్టుకోండి. అలాగనే పౌలును తీసుకోండి మీరు. పౌలు కూడా ఒక రోషము కలిగిన భక్తి చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. పౌలు ధర్మశాస్త్రములో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని కాపాడటానికి ప్రయత్నం చేశాడు. ఏదో క్రైస్తవత్వం అంట కొత్త మతం వచ్చిందంట, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉందంట, అది దాన్ని ఉండనివ్వకూడదు అని అధికారుల దగ్గరికి వెళ్ళి అన్ని రకాల అనుమతులను తీసుకున్నాడు. క్రైస్తవులు ఎక్కడ కనిపిస్తే అక్కడ చెరసాల్లో వేయిస్తాననేటువంటి అధికారాలు తీసుకుని వెళ్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పౌలు ఎంత గనుడంటే, పౌలు సామాన్యుడు కాదండి. పౌలు సామాన్యుడు కాదు. పౌలుకి లోకంలో ఉన్నప్పుడు ఎంత పేరుంది, ఎంత ప్రఖ్యాతి గలవాడు. క్రైస్తవుల్ని పట్టుకోవడానికి గుర్రాల మీద వెళ్ళినవాడు, ఎంత హుందాతనము గలవాడు. సమాజంలో ఆయనకున్నటువంటి పేరేమిటి? క్రైస్తవుల్ని పట్టుకొని చెరసాల్లో వేయించడానికి వెళ్తున్నాడు. ఆడవాళ్లు కనిపించి ప్రార్థన చేస్తే జుట్టు పట్టుకొని ఈడ్చేవాడు. శిష్యులలో ఒకడైనటువంటి స్టెఫెన్ చావుకు కూడా కారణమయ్యాడు, దగ్గరుండి నిలబడి అనుమతించాడు. అలాంటి ఒక వ్యక్తి ఒక రోజు దమస్కులో క్రైస్తవులు ఉన్నారన్న వార్త విని గుర్రాల మీద వెళ్తా ఉన్నాడు. 100 చెప్పు పౌలు మారడు, 100 చెప్పు నువ్వు, నిన్ను కూర్చోబెట్టి ఇదిరా వాక్యం అని చెబుతాడు ఆయన. వాక్యములు అంత పాండిత్యం గలవాడు సౌలు. వింటున్నారండి? బైబిల్ చెప్తుంది అతను ఒక పరిసయ్యుడు. వింటున్నారా? అతను ఒక పరిసయ్యుడు, అతను ఒక యూదుడు. తన గురించి తాను చెప్పుకుంటే ఏమన్నాడు తెలుసా? 8వ దినాన నేను సున్నతి పొందాను అన్నాడు ఆయన. 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడను నేను అన్నాడు ఆయన. అంటున్నారా? బెన్యామీను గోత్రములో పుట్టి
హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ఇశ్రాయేలు వంశపు వాడు, బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, హెబ్రీయుడు, ధర్మశాస్త్ర విషయములో పరిసయ్యుడు. దీస్ ఆర్ ఆల్ డిగ్రీస్. కలిగి ఉన్నటువంటి పదవులు ఇవన్నీ కూడా. ఎంత ఉన్నతమైనటువంటి వాడో చూడండి. ఆసక్తి విషయంలో ధర్మశాస్త్రం నిమిత్తం సంఘమును హింసించాడు. అతను నమ్మిన ధర్మశాస్త్రం కోసం పోరాడిన వ్యక్తి అతను, సామాన్యుడు కాదు. అలాంటి ఒక వ్యక్తి దమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్న సమయంలో ఒక వెలుగొచ్చి నిలబడింది సౌలుకి అడ్డుగా. గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. ఆ వెలుగు యొక్క శక్తికి అతని కళ్ళకు పొరలు గమ్మినాయి. ఆ స్వరము, ఆ యొక్క వెలుగులో నుంచి ఒక స్వరము సౌలుతో మాట్లాడుతుంది. సౌలా సౌలా, నేల హింసించుచున్నావు అని అడిగినప్పుడు పౌలు అడిగాడు, ఇప్పుడు నువ్వు ఎవరో ప్రభువా? గ్రహించాడు. ఎందుకంటే అగ్ని స్తంభముగా మా దేవుడు మా ప్రజలను నడిపించాడనే తెలుసు అతనికి. వెలుగు అంటే దేవుడని గ్రహించిన పౌలు అడిగాడు, నువ్వు ఎవరో ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు హింసించుచున్న యేసుని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లే, నేను నా కోసం నువ్వు ఒక సాధనంగా నిలబడాలి, ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్నో శ్రమలు పడాలి, నేను నిన్ను వాడుకోబోతున్నా, నిన్ను రాజుల ముందు నిలబెడతాను, నువ్వు యెరూషలేములో నా నామమును భరించాలి అని దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత పౌలు సంఘాన్ని హింసించిన వాడు, సంఘాన్ని చెరపెట్టాలని తిరిగిన వాడు, ఏ యేసుకైతే తిరగబడాలనుకున్నాడో అదే యేసు కోసం తల నరికించుకున్నాడు. ఏ రకమైన మార్పు ఇది? బైబిల్ గ్రంథంలో అన్నాడు, యేసులో లేనప్పుడు నాకు ఏవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటిని నష్టముగా ఎంచానన్నాడు. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా వడ్డీలకు ఇచ్చేవాళ్ళం అంటున్నారా? యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా వడ్డీలకు ఇచ్చేవాళ్ళం. విశ్వాసుల సంగతి తీసేయండి, పాస్టర్లు కూడా ఉన్నారు. 10 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీకి. వింటున్నారా? మరి నువ్వేం మార్పు చెందావు? అదే రకమైన మార్పు. ఆ మార్పు ఎవడు కలుగు చేశాడు? వింటున్నారా? మార్పు అనేటువంటి పదం వస్తేనే చాలా మందికి నచ్చదు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. 3వ అధ్యాయం 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఇంటిని. చూడండి, ధర్మశాస్త్రం పాటించేటప్పుడు కూడా, ధర్మశాస్త్రము నమ్మి దాని ప్రకారంగా జీవించేటప్పుడు కూడా అతని మీద రవ్వంత నిందలేదంట. సంఘశాఖల్లో ఉన్నప్పుడు భలే డబ్బులు దుబ్బేవాడిని, వర్తమానంలోకి రాగానే పరిశుద్ధుడిగా పావురాన్ని అయ్యాను. తప్పది. సంఘశాఖల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుడి కోసమే వచ్చింది. సంఘశాఖల్లో ఉన్నప్పుడేమో డబ్బులు దుబ్బాడంట, వర్తమానంలోకి రాగానే పరిశుద్ధమైన పావురంగా మారిపోయాడంట. కానీ పౌలు వైఖరి అలా లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు కూడా అనింద్యుడిగానే ఉన్నాడు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా అదే మాదిరిగా ఉన్నాడు ఆయన. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. లోకములో ఏ విషయాలైతే నీకు లాభము చేస్తున్నాయో క్రీస్తులోకి వచ్చిన తర్వాత అవి నీకు నష్టములు కావాలి చెప్తున్నాడండి. వింటున్నారా? ఒక వ్యాపారం చేస్తున్నావు,
నీతిగా చేయి వ్యాపారం. అంటున్నారా? సొరుగు కింద చేతులు పెట్టాల్సిన పని లేదండి. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. ముఖ్యంగా నీ నీతిని చూస్తున్నాడు. నువ్వు ఏ రకమైన నీతిని అవలంబిస్తున్నావు ఆయన ఖచ్చితంగా కావాలి. ఆయనకి యేసుప్రభు బల్ల కింద చేతులు పెట్టినాడు, నేనైతే చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. పౌలు అన్న మాటలు చూడండి. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఎలా వచ్చింది వైఖరి? దేవుణ్ణి కలుసుకున్నాడండి. బ్రతికితే దేవుడే. యేసు ప్రభు కోసం చనిపోవాలనుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేవుణ్ణి కలుసుకున్నా, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినా మార్పు చెందని మనుషులు ఉన్నారు బైబిల్లో. ఇప్పుడుదా చూసాం, యాకోబుని చూసాము, సౌలును చూసాం. సౌలు పౌలుగా మార్చబడ్డాడు, దేవుడి కోసం పోరాటం చేశాడు. కొంతమంది స్వయంగా దేవుడే వచ్చి మాట్లాడినా వారిలో రవ్వంత మార్పు కూడా కలగదు. ఎవరన్నా చెప్పగలరా ఉదాహరణకు మీకు తెలిసిన వాళ్ళని? బైబిల్ గ్రంథంలో పిలాతు అని ఎంతమందికి తెలుసు? పిలాతు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించిన వ్యక్తి, అవునా? సిలువకు అప్పగించిన ఈ వ్యక్తి యేసు ప్రభువుని గురించి జడ్జిమెంట్ రాయమంటే ఆయన రాసిన తీర్పు ఏంటో తెలుసా? ఈయన యందు నేను ఏ మాత్రము తప్పు నాకు కనబడట్లేదు అన్నాడు ఆయన. ఈయనలో నాకు ఏ దోషం కనిపించట్లేదు అన్నాడు. మరి రద్దు చేయొచ్చుగా కేసు. ఇవాళ కూడా ఈ వాక్యము సత్యమని కళ్ళున్నోడికి చెవులున్నోడికి అందరికీ తెలుసది. వింటున్నారా? ఈ వర్తమానం ఇది సత్యమైనదని బైబిల్ గ్రంథంలో ఈ బాప్తిస్మం రాయబడి ఉన్నదని, ప్రభురాత్రి భోజనం రాయబడి ఉన్నదని, పాద పరిచర్య రాయబడి ఉన్నదని కళ్ళున్నోడికి చెవులున్నోడికి అందరికీ తెలిసింది. పిలాతు వలె పిలాతు భార్య కూడా చెప్పింది పిలాతు దగ్గరకు వచ్చి, అయ్యా ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు, నాకు రాత్రి కలొచ్చింది, నేను చాలా వేదనకు గురయ్యాను, ఆ మనుషుడి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించు, అతను నిజంగా నీతిమంతుడని భార్య కూడా చెప్పింది. యేసుక్రీస్తుని ముందుకు తీసుకొచ్చారు, పిలాతు ముందుకి తీసుకొచ్చిన తర్వాత, నువ్వే నా యూదుల రాజు అన్నాడు. అవును అన్నాడు. మరి వాళ్ళందరూ నీ మీద నిందలు మోపుతున్నారు కదా, నీ గురించి నువ్వు ఏదైనా చెప్పుకో, నిన్ను రక్షించేటువంటి అధికారం నాకు ఉన్నదంటే ఆయన అన్నాడు, నువ్వెవడో నన్ను రక్షించడానికి అన్నాడు ఆయన. నా ప్రాణము నేను పెట్టాలంటేనే అది నీకు సాధ్యం అవుతుంది, లేదంటే అది నీకు సాధ్యం అవ్వదు. ఈ రాజ్యం ఏది అన్నాడు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదన్నాడు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు, ఒకవేళ ఇదే నా రాజ్యం అయితే నా వాళ్ళు వచ్చి నీతో పోరాటం చేస్తాడన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మాట్లాడిన తర్వాత పిలాతుకు ఒక విషయం అర్థమైంది, ఈ మనిషిలో నాకు ఏ లోపం కనిపించలేదు. కానీ పిలాతు ఆ మాటలు చెప్పినప్పటికి కూడా, ఆ మాటలు చెప్పినప్పటికీ అందరు ఎదుట ఈ మనిషిలో నాకు ఏ లోపము కనిపించలేదని సర్వ సమాజానికి చెప్పినప్పటికి కూడా కేసుని కొట్టివేయలేదు ఆయన. పక్కకెళ్ళి నాకు సంబంధం లేదు దీంతో అని చేతులు కడుక్కొని వాళ్ళకి అప్పగించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 4-6. ఏమన్నాడు ఆయన? పిలాతు స్వయంగా మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ మాట, ఈయనలో ఏ దోషము కూడా నాకు కనిపించట్లేదు. అర్థమైందా? ఏ దోషము లేదు అని ఎవరిని గురించి ఒప్పుకుంటున్నాడు? యేసు ప్రభువుని గురించి అంటున్నాడు ఈ పిలాతే. ఈయనలో అసలు నాకు ఏ దోషం కనిపించట్లేదు అన్నాడు. ఏ దోషం లేనప్పుడు మరి చేర్చుకోవచ్చు కదా ఆయన్ని. ఏ దోషం లేనప్పుడు నువ్వు మరి రాజుగా ఉన్నావు కదా,
నువ్వు దాని కేసుని కొట్టివేయొచ్చు కదా. వాక్య విషయంలో అది సత్యమని తెలిసినప్పుడు నువ్వు దాన్ని ఖచ్చితంగా మోసుకొని పోవాలి, కానీ దాన్ని నువ్వు వ్యతిరేకించేవాడిగా ఉండకూడదు. వాక్యమునకు వారధిగా ఉండాలి. ఎవడో ఏదో అనుకుంటాడని, జనుల యొక్క పేరుని నువ్వు పొందుకుంటావు, పోగొట్టుకుంటానని, పైనుంచి రావాల్సినటువంటి జీతం రాదని, నా కుటుంబం పస్తు ఉండాల్సి వస్తుందని గనక నువ్వు రాజీ పడితే పిలాతు ఇరగబడి చచ్చిపోయాడని ఉంది బైబిల్లో. బైబిల్లో లేదు, పిలాతు వెనక్కి ఇరగబడి చచ్చిపోయాడు. ఇప్పటికి కూడా పిలాతు చనిపోయిన దినాన అతను చనిపోయినటువంటి స్థలంలో ఇప్పుడు ఒక నీటి ఓట ఉంది. నీలి రంగులో మారుతుందంట ఆ నీళ్ళు. ఆ కాలంలో, ఆ టైంలో, పిలాతు చచ్చిపోయే టైంలో ఇప్పటికి కూడా జ్ఞాపకార్థంగా ఉంది అది. నెవర్ ప్లే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో ఆటలొద్దు. అది నీకు సత్యం అని తెలిసింది, మళ్ళీ పక్కకు పోయి చేతులు కడుక్కోవడం దేనికి? నాకు దీనికి సంబంధం లేదు, ఈ రక్తంలో నాకు అపరాధం లేదు. చేతులు కడుక్కున్నావు, కడుక్కుంది చేతులే. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 27:24. అధ్యాయము 24వ వచనం చూడండి. అక్కడ పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తక్కువ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, మళ్ళా చూడండి ఏమంటున్నాడు, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి. చేతులు కడుక్కునేటప్పుడు కూడా మళ్ళా ఏమని ప్రస్తావిస్తున్నాడు? ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం పిలాతుకు దక్కింది. స్వయంగా శరీరధారిగా, ఒక అగ్నిస్తంభముగా, ఒక మేఘస్తంభముగా ఉండిన దేవుడిగా లేడు ఆయన. కృపా సత్య సంపూర్ణుడిగా రక్త మాంసపు దేహములు ధరించి పిలాతు ఎదురుకే తీసుకురాబడ్డాడు ఆయన. అవునా? పిలాతుతో మాట్లాడాడు. పిలాతు మాట్లాడింది 30 ఏళ్ల వయసున్న ఒక శరీరంతో కాదు, నీలాంటి నాలాంటి యవనస్తుడితో కాదు. ఎవరి మూలముగా పిలాతు కూడా సృష్టించబడ్డాడో, ఎవరి మూలముగా రాజ్యములు నియమించబడ్డాయో దేవుడు చెప్పొద్దు రోమా సామ్రాజ్యం వచ్చేదా ఏంటి? దేవుడు రాపించాడు దానియేలు చేత, కనుకనే రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యంలో యేసు ప్రభువు మరణించాలని ముందే రాశాడు, అందుకే రోమా ప్రభుత్వం వచ్చింది. సృష్టిలో కనిపించేవి గాని కనిపించనివి గాని, ఆకాశములు గాని పాతాళము గాని పరలోకము గాని ఏవైనా ఆయన లేకుండా కలుగలేదని ఉంది బైబిల్లో. అలాంటి ఒక పర్సన్ ముందుకు వచ్చి నిలబడ్డాడు, చూశాడు, అర్థం చేసుకున్నాడు. పరిపాలించేటువంటి ఒక పాలకుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనలో ఏమీ లేదు. భార్య కూడా వచ్చి చెప్పింది, నాకు కల వచ్చింది, నాకు చాలా భయం కలుగుతుంది, ఈ మనుషుడు నీతిమంతుడు, జాగ్రత్త అని చెప్పినప్పుడు, వచ్చావు సత్యం అని తెలుసు కానీ అంగీకరించాల్సింది పోయి ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. పిలాతు యేసు ప్రభు వారు నీతిమంతుడని, అతనిలో ఏమీ లేదని గ్రహించాడు, కానీ స్వీకరించలేదు ఆయన్ని. ఇవాళ కూడా యేసు ప్రభువుని కలుసుకొని వెనక్కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆయన్ని రిసీవ్ చేసుకున్నప్పుడే అందులో ఉన్న మేలుని మనం పొందగలం. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు వారి సమీపముగా వచ్చాడు, పాదాలు మోకరించాడు. సత్పురుషుడా, నిత్య జీవానికి నేను వారసున వాళ్ళకి నేను ఏం చేయాలని అడిగాడు. యేసు ప్రభు ఆ ధనవంతుడైన యవనస్తుడు వైపు చూసి, బైబిల్లో ఉంది కనికరపడ్డాడని ఉంది. అతన్ని కనికరపడ్డాడు, కనికరం మాత్రమే ప్రేమించాడని ఉంది. వెళ్ళి ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించన్నాడు. యవనస్తుడు అన్నాడు, చిన్నతనం నుంచి నేను పాటిస్తున్నాను అన్నాడు. అట్లయితే నీ దగ్గర ఒక్కటి కొదువుగా ఉన్నది, అది వెళ్ళి చెయ్యి, చాలు, నువ్వు వారసుడు అవుతావు అని చెప్పాడు. ఏంటి అని అడిగాడు. నీ దగ్గర నీ మనసంతా కూడా నీ ధనం మీద ఉంది, నీ ఆస్తి మీద ఉంది, కాబట్టి నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి అది కూడా నీకు అడ్డంకుగా లేకుండా చేసుకొని నన్ను వెంబడించన్నాడు. అన్నప్పుడు యవనస్తుడు దానికోసమే కదా వచ్చింది,
సమాధానం కోసం వచ్చాడు, సమాధానం దొరికింది, సంతోషపడుతూ పోవాలి కానీ ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక వాక్యమని నువ్వు ఇది కరెక్ట్ అనే నమ్మటం అనేది కాదండి, నువ్వు దాన్ని అంగీకరించగలగాలి. వాక్యం భలే ఉంటది అని చెప్పటం కాదు కానీ, వాక్యం బ్రహ్మాండంగా ఉంటదని చెప్పటం కాదులే కానీ, దాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు, దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు దాని వలన నువ్వు మేలు పొందుకుంటావు. నువ్వు ఒక మార్పు చెందిన మనిషిగా నువ్వు ఉంటావు. ముఖాముఖిగా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఇంకొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ముఖాముఖిగా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు. ఇదిగో ఎట్లా మాట్లాడాడండి. ఆ వ్యక్తి దేవుడు చెప్పినా వినలేదు. దేవుడి చేత ఆశీర్వదించబడిన వారిని మనం దూషించకూడదు, మనం శపించకూడదు. బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు ఒకసారి ఒక పర్సన్ ని ఆశీర్వదించబడిన తర్వాత, ఆశీర్వదించిన, అభిషేకించిన అట్టి వ్యక్తుల మీద మనం దూషణ చెయ్యకూడదు లేదా శపించకూడదు. దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత దేవుడు యాకోబుతో ఏం చెప్తున్నాడు? నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు. అన్నాడా? అన్నాడు. అన్న తర్వాత యాకోబులో నుంచి 12 మంది కుమారులు వచ్చారు. 12 మంది కుమారులే ఐగుప్తు దేశంలో 20 లక్షల మందిగా అయ్యారు. ఆ 20 లక్షల మంది బయటికి తీసుకురాబడ్డారు. ఆ మిద్యాను ప్రాంతములో, మిద్యానేనాది సంఖ్యాకాండం, అమోరీలా మోయాబీలండి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలు అరణ్యములో సంచారం చేస్తూ మోయాబీయులు ఉండేటువంటి మైదానం దగ్గరకు వచ్చారు. గమనించండి బాగా. ఈ మోయాబీయుల మైదానంలోకి రాగానే ఈ మోయాబీయులు ఇశ్రాయేలు వారిని చూసి భయపడ్డారు. వీళ్ళని పోటాపోటీగా ఎదురెళ్ళి మనం ఓడించలేము, కానీ ఒక ప్రవక్తని కొని ఆ ప్రవక్త చేత వీళ్ళని శపిస్తే దేవుడు వీరిని నాశనం చేస్తాడు అనేటువంటి చెడ్డ తలంపు బాలాకు అనేటువంటి ఒక రాజు కలిగింది. బాగా వినండి. మోయాబీయుల మీద బాలాకు అనేటువంటి ఒక రాజు, పేరు కలిగిన ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఈ బాలాకు ఒక ప్లాన్ వేశాడు. ఏంటా ప్లాన్ అంటే ఇశ్రాయేలుని నాశనం చేయాలి, కానీ ఎదురెదురు వెళ్ళి కొడితే కొట్టలేం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒక ప్రవక్తను పిలిపిద్దాము, ఆ ప్రవక్త శపిస్తాడు, ప్రవక్తని డబ్బులు పెట్టి కొందాం. వింటున్నారా? వినగలరా? అర్థమవుతుందా? రాజు ఏం చేశాడు ప్లాన్? ఇప్పుడు ఎదురెదురుగా వెళితే గెలవలేదు, ఒడిగిపోతున్నారు మోయాబీలు. అమ్మో 20 లక్షల మంది పైన ఉన్నారు, వాళ్ళు చూడెట్టున్నారు, వాళ్ళని గెలవలేము. మరేం చేయాలి? శపించాలి. నువ్వు నాశనం అయిపోవాలి, ఇశ్రాయేలీయులారా నాశనం అయిపోవాలి అని ప్రవక్తను తీసుకొచ్చి శపించాలి. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని చేత దీవించబడిన వాణ్ణి, దేవుని చేత ఆశీర్వదించబడిన వాణ్ణి, దేవుని చేత అభిషేకించబడిన వాణ్ణి నువ్వు శపిస్తే ఆ శాపములు వాడి మీదకి ఏమీ రావు. మన కుటుంబముల మీదకిని, మన తర్వాత ఉన్న పిల్లల మీదకి అవి పారతాయి. హల్లెలూయా. దేవుడు మునుపుగానే వీళ్ళని ఆశీర్వదించానని చెప్పినప్పుడు నువ్వు వచ్చి చెప్పిస్తే దానికంటే దానికి మించిన జోకు మరొకటి ఉండదు. ఆల్రెడీ దేవుడు వచ్చి సంజయ్ నేను గొప్ప చేస్తున్నానని చెప్పినప్పుడు
కొత్తిమీరకు కూడా పనికిరానటువంటి నేను వచ్చి సంజయ్ నువ్వు శపించబడాలంటే సంజయ్ శపించబడితే ఇంక దేవుడి శక్తి ఏమవ్వాలా? మనిషి కాదు దేవుడు అంటే. దేవుడు మనిషి వంటి వాడు కాదు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే భూమి ఆకాశాలు గతించిన ఆ మాటను నిలబడి ఉంటాడు ఆయన. దేవుడు ఇశ్రాయేలుని నేను దీవించానంటే దీవించాడు అంతే. ఎంత పెద్ద మగోడు ఇప్పుడు ఆ దేశం మీదకి వెళ్ళినా ఆ దేశం కూలిపోవాల్సిందే కానీ అలాగేం కాదండి. వాళ్ళు నాశనం నిర్ణయించాల్సింది దేవుడు, నువ్వు కాదు, నేను కాదు. లేదా ఒక ఆటం బాంబు నిర్ణయించదు ఇశ్రాయేలు నాశనం. ఇశ్రాయేలు దీవించబడాలని దేవుడు చెప్పినప్పుడు అది దీవెనకరంగానే ఉంటది. ఇశ్రాయేలు నాశనం అవ్వాలంటే దేవుడి చేతుల్లో ఉంది, మానవుల చేతుల్లో లేదు. 100 మంది 100 దేశాలు ఒక్కసారిగా ఇశ్రాయేల్ మీదకి వెళ్ళినా వెంట్రుకు కూడా ఓడదు. దేవుడు చేయాలి అది. అట్లాగా ఆశీర్వదించబడినటువంటి ఇశ్రాయేల్ దేశం మీదకి ఈ బాలాక్ అనేటువంటి రాజు ఒక ప్రవక్తను కొని, అసలు చూడండి నీ రేట్ ఎంత ప్రవక్త గారు, చిన్న పని చేయాలి. ఏంటయ్యా ఏంటి ఆ పని ఏంటి చెప్పు. ఏమి లేదు, ఇశ్రాయేలీలు వచ్చారు, వాళ్ళని శపించాలను. ఒక్కసారి ఆగయ్యా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగి వస్తాను. వెళ్ళాడు దేవుడి దగ్గరికి, ప్రభువా అని పిలిచాడు. దేవుడు వచ్చాడు. నేను ఇశ్రాయేలీని శపించాలా వద్దా అని అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు నిశ్చయంగా వాళ్ళని శపించకూడదు, నేను ఆల్రెడీ వాళ్ళని దీవించాను అన్నాడు ఆయన. మళ్ళా వచ్చాడు రాజు దగ్గరికి, రాజా దేవుడు ఒప్పుకోవట్లేదు దానికి అన్నాడు. దేవుడు ఒప్పుకోవట్లేదు దానికి. అప్పుడు మళ్ళీ రాజు ఏమన్నాడంటే, ఇంకొంచెం డబ్బు ఇస్తాను నీకు, ఇంకొకసారి వెళ్ళి అడిగి చూడు. అరే దేవుడు ఆల్రెడీ ఒకసారి చెప్పాడు కదా, వద్దు అని చెప్పాడు కదా, మళ్ళా నువ్వు పోయి అడిగేది దేవుణ్ణి. సున్నా పెరిగితే మనుషుల స్వభావాలు మారుతాయేమో కానీ దేవుని స్వభావం మారుతుందా? ప్రభువా 1000 మేకపోతులు తెచ్చి బలిస్తాను, నీ మనసు మార్చుకుంటే కుదరదు నాయన అంటాడు ఆయన. మళ్ళా వెళ్ళాడు బాలాకు రెండోసారి దేవుడి దగ్గరికి, ప్రభువా మరి ఇశ్రాయేలుని శపించేనా అన్నాడు. మళ్ళా దేవుడు చెప్తున్నాడు, బిలాము నేను ఆశీర్వదించిన వాళ్ళను నువ్వు శపించకూడదు బిలాము, వద్దు, వెళ్ళమని చెప్పు అన్నాడు. తీసుకోవాల్సిన డబ్బు తీసుకున్నాడు. ఇశ్రాయేలీలు కనిపించకుండా ఒక మూల నుండి ఇశ్రాయేలు శపించబడాలి, నాశనం అవ్వాలని బిలాము చేత పలికించాడు బాలాకు. అని విచిత్రం ఏంటో తెలుసా? బిలాము శాపనార్థాలు మాట్లాడుతూ ఉంటే ఆ నోట్లో నుంచి ఆశీర్వాదాలు వస్తున్నాయంట. ఇతను ఇశ్రాయేల్ నాశనం కావాలని బలుగుతున్నాడు, కానీ పక్కనున్న రాజుకి ఇశ్రాయేల్ దీవించబడాలి అని అన్నట్టుగా వినపడుతున్నాయి. రాజు కోపం వచ్చింది. ఎంత లంచం తీసుకున్నావు, శపించబట్టి దీవెనలు ఇస్తావా ఇంకా అంటే? అప్పుడు బిలాము చెప్పాడు, నన్నేం చేయమంటావు రా బాబు, ఆల్రెడీ వాళ్ళని దీవించాడు దేవుడు. ఆయనకు విరోధమైనటువంటి పని చేస్తే అది ఎలాగ సాగిద్ది? మళ్ళా శపించడానికి వెళ్తున్నాడు, గాడిదనెక్కి వెళ్తున్నాడు. చూడండి, గాడిదనెక్కి వెళ్తున్నాడు బిలాము. వెళ్తూ ఉంటే ఒక సన్నని దారి వచ్చింది, ఆ దారి గుండా వెళ్ళాలి. గాడిద ముందుకు కదలట్లా, గాడిద ముందుకి కదలట్లా. హే పా అంటే గాడిద కదలట్లా. పక్కన గోడకేసి బిలాము కాలు నొక్కుతుంది ముందుకు పోకుండా. అప్పుడు అర్థం కాల బిలాము, ఏంద్రా గాడిద కదలట్లేదని. అసలు చూడండి, ప్రవక్త అయ్యుండి ఎదురున్న దూతను చూడలేకపోతున్నాడు. ఎదురుగా దూత ఖడ్గం తీసి ఉంది, దానికి భయపడి గాడిద పోవట్లా. ప్రవక్త అయ్యుండి ప్రవక్త చూడలేకపోతున్నాడు దాన్ని. అటు ఇటు చేసి కింద పడ్డాడు బిలాము. ఏది గాడిద మాట్లాడుతుంది, గాడిదకి మాట వచ్చింది. అక్కడ ఏం మాట్లాడిందో చూడండి. అదే సంఖ్యాకాండం 22
22 నుంచి చదవండి. ఒక్క నిమిషం, 22-21 నుంచి చదవండి. ఉదయమున బిలాము లేచి, వింటున్నారా? ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఎందుకు రగులుకుంది దేవుని కోపం బిలాం మీద? ఇశ్రాయేలీయులను శపించడానికి నువ్వు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వెళ్తున్నాడు ఆయన. దేవుడు వద్దన్న పనే చేస్తున్నాడు. దేవుడికి అనుకూలమైన పని చేస్తే దేవుడు నీతో ఉంటాడు, కానీ దేవుడికి అనుకూలత లేని పని నువ్వు చేస్తే, దేవుడికి ఇష్టం లేని పని నువ్వు చేస్తే దేవుడు తోడు ఎట్లా ఉంటాడండి? ఉదాహరణకి, ప్రభువా నేను దొంగతనం చేయడానికి వెళ్తున్నాను, కానీ నాకు తోడుగా ఉండయా, నువ్వు నీ సన్నిధి నాకు తోడుగా తీసుకురా ప్రభువా, క్షేమకరంగా వెళ్ళి లాభంగా నేను ఇంటికి రావాలి ప్రభువా అని మొక్కుకుంటే ఆయన వస్తాడా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయకూడదు. అలాగే కొన్ని ప్రార్థనలు ఉంటాయి, వాళ్ళ నాశనం కావాలి ప్రభువా, వాళ్ళు నాశనం అయిపోతే నేను కళ్ళారా చూడాలి ప్రభువా. అమ్మా, నువ్వు తెలియకుండా నీ గోతి నువ్వే దవ్వుకుంటున్నావు అక్కడ. అట్లా దేవుడు దీవిస్తాడు, మంచి విషయాలు ఇచ్చేవాడే, గాని నువ్వు ప్రార్థన చేసావు నీ సహోదరుని నాశనం చేయమని చేస్తాడు ఆయన. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రార్థన చేయకూడదు. గాడిద మీద వెళ్తున్నాడు, దేవుని యొక్క కోపం రగులుకుంది. యెహోవా దూతను అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని, చూడండి, దేవుని దూత ఖడ్గం దూసి చేత పట్టుకొని అక్కడ ఉందంట, త్రోవలో నిలిచుండగా గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడగల ద్రాక్ష తోటల సందులో నిలిపెను. ఇటు పక్క ద్రాక్ష తోట ఉంది, ఇటు పక్క ద్రాక్ష తోట ఉంది, గోడలు ఉన్నాయి రెండింటికి మధ్య. ఆ దారిలోకి వచ్చేటట్టుగా చేశాడంట దేవుడు. బిలాము గాడిదను దారి మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టాను. ఏం చేస్తున్నాడు? గాడిద ఏం చేస్తుంది ఇప్పుడు? గాడిద మీద కూర్చున్న అతను ప్రవక్త, ఎదురు దేవుడే ఉన్నాడు నిలబడి. చూడాలి, ఆయన ప్రవక్త అయినప్పుడు చూడగలగాలి. గాడిదకు కనిపిస్తున్నాడు కానీ బిలాముకు కనిపించట్లా. పోనివ్వకుండా ఆపేసింది గాడిద, గోడకేసి నొక్కింది, కాలుని కొట్టాడు, గాడిదని కొట్టాడు. అది 26. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. చేసేదేమి లేక కింద పడింది. బిలాము కూడా పడ్డాడు కింద. బిలాము కోపము మండి, నన్ను కింద పడేస్తావా నువ్వు, నన్ను కింద పడేస్తావా నువ్వు అని ఏం చేశాడు? తన చేతి కర్రతో గాడిదను కొట్టాను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. మాట్లాడుతుంది గాడిద, దేవుడే ఇచ్చాడు వాక్శక్తి. ఎప్పుడైనా చూసారా గాడిద మాట్లాడటం? వింత కాదా? ఎక్కడో ఏదేనిలో చూసాం సర్పం మాట్లాడింది, ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది. నీవు నన్ను చూడండి ఏమంటుందో గాడిద. 3 సార్లు కొట్టావు ఇప్పటికి నన్ను. గాడిద మాట్లాడుతుంది. సో నేనేం చేశారా నాయన నన్ను కొడుతున్నావు అంటుంది. ఎవరు? మనిషి కాదు, గాడిద మాట్లాడుతుంది ప్రవక్తతో. 3 సార్లు కొట్టావు, నేనేం చేశాను రా నాయన. అసలు చూసారా ఇక్కడ విచిత్రం ఏంటంటే, అరే గాడిద నాతో మాట్లాడటం ఏందిరా బాబు అనే సందేహం రావాలా? అది రాకుండా గాడిదకు సమాధానం చెబుతా కూర్చున్నాడు కింద. గమనించాలి, ఈ గాడిదకు వాక్శక్తి ఇవ్వగలిగిన వాడు దేవుడే. గాడిద మాట్లాడటం ఏంది? నేను దాన్ని తెచ్చిన దగ్గర నుంచి ఎంతవరకు నాతో మాట్లాడలేదు, ఎప్పుడు కూడా నువ్వు అన్నం తిన్నవా అని అడగలేదు, యాడికి ఈరోజు ప్రయాణం యాడికని కూడా అడగలేదు. మరి సడన్ గా ఇప్పుడు గాడిద మాట్లాడటం ఏందనే సందేహం రావాలా? అది రాకుండా గాడిదకు సమాధానం చెబుతూ కూర్చున్నాడు. ఏమంటున్నాడు? అసలు చూడండి, నువ్వు నా మీద తిరగబడ్డావు, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందని గాడిస్తాను. అందుకు గాడిద,
నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రెవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. చాలండి, ఇక్కడ చాలు. దేవుడే మాట్లాడాడు, వెళ్ళొద్దని చెప్పాడు. గాడిద కూడా అడ్డు చెప్పింది, గాడిద కూడా మాట్లాడుతుంది. కానీ బిలాము మారలేదు. ఇశ్రాయేలీయులను శపించడానికి వెళ్ళాడు. చివరికి బిలాము కత్తి చేత చంపబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. వీళ్ళెవరు? పిలాతు గాని బిలాము గాని వీళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు? దేవుణ్ణి కలుసుకున్నారు, దేవుని దగ్గరకు వచ్చారు, కానీ తమ మనస్సును దేవునికి ఇచ్చిన వారు కారు వీళ్ళు. అలాగనే మనము కూడా అండి, సంగమునకు రావడము వెళ్ళడము కాదు, గాని దేవుని సముఖానికి వస్తున్నాం, మనం ఆరాధనలో ఉంటున్నాం, కానీ మన హృదయాన్ని మనం ఇవ్వాలి పరిపూర్ణంగా దేవునికి. ప్రభువా నన్ను మార్చు, నీ వలే నన్ను మార్చని మనం అడగాలి. మనము విశ్వాసులుగా ఉండాలి, కానీ అతిథులుగా ఉండకూడదు. విజిటర్స్, సందర్శకులుగా ఉండకూడదు. మనం సంఘానికి వచ్చేటప్పుడు గమనించండి. మార్పు చెందాలంటే ఆయన కలుసుకోవాలి. సందర్శకులు మార్పు రాదు. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను హృదయంలో ముద్రించిన గాక. సమయంలో మనందరం పైకి లేచి నిలబడదాం.